భద్రకాళి మాత్రం మనం డప్పు కొట్టుకోవడం మానండి. శివుడు ఆధీనం. శివుడు త్రిశూల ద్వారా భారతదేశం పాలించిన కాబట్టి భారతదేశం వెలుగుతుందరా. భారతదేశాన్ని పక్కన దేశాలు కూడా కన్నెత్తి చూడడం లేదు. కానీ మన దేశంలో ఉంటే మన దేశాన్ని వెనుబడి పొడిచిన దేశద్రోహులు మన అమ్మకి వెనుబడి పొడిచినారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మొఘలు అందరూ పాలించినారు. ఇంకా ఆటలు సాగు వీరభద్రుడు వచ్చినాడు. ఈ జనాలు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. మీ నుంచి ఏం గెలడంలే, శివుడు ఆజ్ఞతోన ఆ మనిషి పూర్వజన్మ యోగం వల్ల గెలుస్తాడు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దుర్యోధనుడు రాజు అయినాడు, తర్వాత అంతిమంగా ధర్మరాజు పాలన చేసి ధర్మరాజు వెలిగినాడు. ఇవన్నీ తెలుసుకోవాలి. మంచి చెడు ఎప్పుడు ఉంటుంది, కష్టం సుఖం ఎప్పుడు ఉంటుంది, అన్నీ ఉంటాయి నాన్న. మీరేం విర్రవీగదండి. మళ్ళీ అదే వైసీపీ వాళ్ళు 151 నుంచి 11కి ఎట్లా పడిపోయారు. అప్పటి నుంచి ఇంకా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఆఫర్లు ఇచ్చి ఎన్నో పథకాలు పెట్టి కూడా మేము గెలాలని చూసి వాళ్ళు గెలిచిరే. తప్పు. శివుడు ఆజ్ఞతోనే గెలుస్తుంటాము. మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళు ఇంకా నాయకుడు 30 ఏళ్ళు ఉంటాడు, అది ఉంటారంటే ఏమే ఎవరు ముచ్చుకొని కూర్చోవాలి అంతే. మీరు ఊకే ఎక్కడుంటే అక్కడ దమ్ము కొట్టుకుంటూ కూర్చోవాలి అంతే. రియల్గా ఎవడు చెప్పడంలే. వాళ్ళు ఎత్తి చూపించాలా. అయిపోయి చంద్రబాబు పని అయిపోయేదా, సంత అయిపోయేదా, లోకేష్ కూడా అయిపోయా, తెలుగుదేశం పార్టీ అయిపోయా అని అన్న మీడియా ఎక్కడివే. తప్పు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు, చంద్రబాబుని తెలుగుదేశం పార్టీ ఖతం అవుతుంది, నువ్వు ఒక్కడే మిగులుతావు పార్టీలు అన్న. మళ్ళీ ఆయనేమే. తప్పు. శివుడు ఆజ్ఞ ఉంటుంది, అన్నీ గమనిస్తుంటాడు. ఎవరికి ఎప్పుడు ఏమి వేయాలో వడ్డీతో సహా తిరిగిస్తాడు. కానీ ఇప్పుడు వెంటనే కర్మ రిటర్న్. ఇప్పుడు మనము ఆన్లైన్లో టక్కని ఫోన్ పే కొడితే ఎట్లా డబ్బులు వచ్చి పడతావో కర్మ కూడా వెంటనే నీ ఖాతాలోకి వచ్చి పడుతుంది. బాగా జాగ్రత్తగా వీరభద్ర యుగం. వీరభద్ర అనుకున్నట్లు నడుస్తుంది. నెక్స్ట్ ఆయన వచ్చి పాలిస్తాడు. ఐపీఎస్ అసలుతో ఋషికొండలో ఆశ్రమం కట్టిపెట్టారు కదా ప్యాలెస్, దాంట్లో పీఠం చేసుకొని ఐపీఎస్ అసలుతో పాలిస్తారు. రాజకీయం అనేది ఉండదు. రాజకీయం నుంచి చాలా నష్టపోతాం. మీకు అన్ని ముందుకు అర్థమవుతుంది. జై వీరభద్ర. మనం అది